స్టార్టింగ్ సీన్లో ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చొని ఉన్న బిల్ అనే వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ వచ్చి కలుస్తాడు. ఒక హత్య నిమిత్తం బిల్లుని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అతను. అసలు తను ఎవరో, ఏం జరిగిందో హీరో చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. హీరో పేరు బిల్. చదువు పూర్తి చేసుకొని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. తనకు ఒక కల ఉంది. అదేంటంటే మంచి స్టోరీ రైటర్ అవ్వాలని, చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయాలని అనుకుంటాడు. అందుకు స్టోరీ కావాలి కాబట్టి అందుకు జనాల మధ్య తిరిగితే వారి లైఫ్ స్టైల్ని ఆధారంగా తీసుకుంటే మంచి స్టోరీస్ దొరుకుతాయని జనాల దగ్గరికి వచ్చి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండగా తనలాగే అబ్జర్వ్ చేస్తున్న మరొక వ్యక్తిని చూస్తాడు బిల్. బిల్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక రెస్టారెంట్లో తన్నే ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ వ్యక్తి కాసేపటికి బిల్ దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావో తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతాడు. దానికి బిల్ నేనేదో క్యాజువల్గా వచ్చాను, నాకు స్టోరీ రైటింగ్ రాయాలని కోరిక, అది నా హ్యాబిట్ అని తన హ్యాబిట్ గురించి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నా పేరు కాబ్, నీలాగే నాకు కూడా ఒక చిన్న చిలిపి హ్యాబిట్ ఉంది. అదేంటంటే ఎవరైనా ఇంట్లో లేనప్పుడు వారి ఇంట్లోకి వెళ్ళి వారి వస్తువులను చిందరవందరగా పడేస్తాను. అక్కడ దొంగతనం జరిగిందనే ఫీల్ క్రియేట్ చేస్తాను, బట్ దొంగతనం మాత్రం చేయనని చెప్తాడు. బిల్కి కాబ్ హ్యాబిట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వెంటనే బిల్ కాబ్తో పాటు వెళ్తాడు. కాబ్ బిల్ ఇద్దరు కూడా లాక్ చేసి ఉన్న ఒక ఫ్లాట్లోకి దొంగతనంగా వెళ్తారు. కాబ్ అక్కడున్న వారి వస్తువులను చిందరవందరగా పడేస్తాడు. దొంగతనం జరిగిందనే ఫీల్ని క్రియేట్ చేస్తాడు. బిల్ కాబ్ చేసే పనులని గమనిస్తూ ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళి ఇద్దరు వైన్ తాగుతూ ఉంటారు. అంతలో అనుకోకుండా ఆ ఫ్లాట్ ఓనర్స్ వచ్చేసరికి వైన్ని పక్కన పెట్టి మిస్ అయ్యి వేరే ఫ్లాట్కి వచ్చేసాం, మా బ్రోకర్ వేరే ఇంటి అడ్రస్ ఇచ్చాడని కంగారుగా రాంగ్ ఆన్సర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బిల్కి కాబ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అప్పుడు కాబ్ బిల్తో అంటాడు, ఇక మీదటి నుంచి నువ్వు నన్ను దూరం నుంచి ఫాలో అవ్వాల్సిన పనే లేదు, దగ్గర నుంచే నన్ను అబ్జర్వ్ చేసి నేను చేసే పనులన్నీ నోట్ చేసుకో, నీ స్టోరీ రైటింగ్కి అది చాలా సహాయపడుతుందని చెప్తాడు. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఎవరింటికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉండగా కాబ్ అంటాడు, ఉద్యోగం చేసే వాళ్ళైతే టైంకి ఇంటికి వచ్చేస్తారు, జాబ్ లేని వాళ్ళు అయితే టైంకి ఇంటికి రారు, కాబట్టి వారిని మనం టార్గెట్ చేద్దామని అంటాడు. అలా అని ఒక అందమైన అమ్మాయి ఇంటికి వెళ్తారు. ఆ అమ్మాయి ఒక మోడల్. అయితే అక్కడ ఒక బాక్స్లో ఇయర్ రింగ్స్, ఆ అమ్మాయి యొక్క టూల్స్ కొన్ని ఉంటాయి. అందులో ఒక ఇయర్ రింగ్ని కాబ్ తీసి దాచేస్తాడు. ఆ టేబుల్ మీద ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని పాస్వర్డ్ సైజ్ ఫొటోస్ కూడా ఉంటాయి. బిల్కి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్న ఆ అమ్మాయిని బాగా నచ్చి ఆ ఫొటోస్ని తీసి దాచుకుంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి బ్యాగ్లో ఒక మగవాడి డ్రెస్ని పెట్టేస్తాడు కాబు. బిల్ అంటాడు అలా చేస్తే వాళ్ళ రిలేషన్షిప్ పాడైపోతుందని చెప్పినా కాబ్ మాత్రం అలాగే చేస్తాడు. అలా మరుసటి రోజు బిల్ కాబ్ మెంటాలిటీ ఏంటో తెలుసుకోవడం కోసం ఎవరూ లేని ఇల్లు ఒకటి ఉంది, అక్కడ దొంగతనానికి వెళ్దామని బిల్ కాబ్ని తీసుకొని వెళ్తాడు. ఈ ఇల్లు ఎవరిదంటే బిల్లిదే. కాబ్కి ఆ విషయం చెప్పడు. తన ఇంట్లో కాబ్ ఏం దొంగతనం చేస్తాడో దగ్గరుండి గమనిద్దామని అనుకుంటాడు. కొన్ని వస్తువుల్ని కాబు అక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారుస్తూ ఉంటాడు. అదంతా కూడా బిల్ గమనిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో పాస్వర్డ్ సైజ్ బుక్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్లీ జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కాబ్ బిల్ని బాగా తిడతాడు. అన్ఎంప్లాయీస్ దగ్గరే దొంగతనానికి వెళ్దామని అన్నాం, మనం ఒక కండిషన్ పెట్టుకున్నాం, నువ్వు ఎంప్లాయీస్ ఇంటికి తీసుకొచ్చావని తిట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా ఇలా ఉంటే రెండోసారి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఫొటోస్ని తీసి దాచుకున్న ఆ అమ్మాయి బాగా నచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆ అమ్మాయి కలిసి ఫాలో అవుతుంటాడు బిల్. ఆ విషయం తనకి కూడా అర్థమవుతుంది, ఆ బిల్ తను ఫాలో అవుతున్నాడని చెప్పి. ఈసారి కాబు ఎవరు లేని మరొక ఇంటికి తీసుకుని వెళ్తారు. అయిలో డానియల్ లాయిడ్ అనేవాడిది చాలా రోజుల కిందట జాబ్ పని మీద వేరే ఊరు వెళ్ళిపోయి ఉండిపోయారు. అయితే ఆ ఇంటికి వెళ్తాడు, బట్ అక్కడ ఎవరు ఉండరు. ఆ ఫ్లాట్కి సంబంధించిన కీస్ కూడా బిల్కి ఇచ్చేస్తాడు కాబు. అక్కడ నుండి ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ బిల్ కాబుతో నేను మనం రెండోసారి దొంగతనానికి వెళ్ళిన మోడల్ నేను ఫాలో అవుతున్నాను, తను నాకు బాగా నచ్చిందని అంటాడు. అయితే ఇంకెందుకు నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయమని అనగా తను బాగా రిచ్, నాకు అంత అఫోర్ట్ లేదని అనేసరికి డోంట్ వరీ, డానియల్ క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ని నీకు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకో, ముందు సంతకం పెట్టి తీసుకోమని అనేసరికి సంతకం పెట్టి ఆ క్రెడిట్ కార్డ్ని తీసుకుంటాడు. అంతలో కిందటిసారి దొంగతనానికి వెళ్ళినప్పుడు వీరిని చూసిన ఆ ఫ్లాట్ ఓనర్స్ అక్కడికి రావడంతో బిల్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు కాబ్ అంటాడు బిల్తో, ఏం కంగారు పడుకు, ముందు నీ వాళ్ళకం చూడు, బేవర్స్ వాళ్ళ ఉన్నావు, డీసెంట్గా రెడీ అయితే నీకు ఇలాంటి అనుమానం రాదని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు నుంచి బిల్ చాలా నీట్గా రెడీ అవుతుంటాడు. ఇంకా తను ఇష్టపడ్డ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. తను వెళ్ళిన బార్కే వెళ్తాడు. తను సింగిల్గా ఉండడంతో తన దగ్గర కూర్చొని మాటలు కలుపుతాడు. ఆ అమ్మాయి నా పేరు బ్లాండ్ అని, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నామని చెప్పి ఆ బిల్ని అడుగుతుంది. అప్పుడు బిల్ మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, అందుకే నేను నిన్ను ఫాలో అవుతానని చెప్తాడు. దానికి బ్లాండ్ పక్క టేబుల్ మీద నవ్వుతూ ఉన్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూపించి తను నా ఎక్స్ లవర్, మన ఇద్దరిని ఇలా చూస్తే బ్రతకనోడు,
మనం వేరే రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామని తన్ని వేరే రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నువ్వు రిలేషన్లో లేవా అని అడుగుతాడు. దానికి బ్లాండ్ తనతో ఇదివరకు బాగానే ఉండేదాన్ని, కానీ ఒకసారి నా ఫ్లాట్లో ఒక వ్యక్తిని చాలా ఘోరంగా తల పగలగొట్టి వేళ్ళు చితక్కొట్టి చంపేశాడు. అప్పుడే అర్థమైంది తను ఒక గ్యాంగ్స్టర్ అని. అప్పటి నుంచి తనంటే నాకు భయం అని చెప్తుంది. మరి ఎందుకు తనతో ఇంకా రిలేషన్లో ఉన్నావని అడగగా, నువ్వు రాసుకునే చిన్న చిన్న స్టోరీస్ కోసం నా పర్సనల్ విషయాలన్నీ అడగొద్దు, నన్ ఆఫ్ ఈ బిజినెస్ అని తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బిల్లు తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డుతో బిల్ పే చేసేసి తనతో ఫాలో అయ్యి ఇంటికి వెళ్తాడు. అక్కడ అడుగుతాడు బ్లాండ్ని, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు బ్లాండ్ అంటుంది, నా పర్సనల్ ఫొటోస్ని తన డెన్లో ఉంచుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంటుంది. అప్పుడు బిల్లు, ఆ ఫొటోస్ ఎక్కడున్నాయో చెప్పు, నాకు తెలిసిన దొంగ ఒకడు ఉన్నాడు, వాడి చేత దొంగతనం చేయించి తిరిగి తీసుకొస్తానని మాటిస్తాడు. అప్పుడు బ్లాండ్ అంటుంది, ఒక సీక్రెట్ ప్లేస్లో ఒక లాకర్ ఉంది, ఆ లాకర్ కాంబినేషన్ కూడా చెప్పి ఆ లాకర్లో ఒక ఎన్వలప్లో ఫొటోస్ ఉన్నాయని చెప్తుంది. సరేనని ఊకొట్టి ఇద్దరు ఫిజికల్గా ఒకటవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత బిల్ కాపుకి కాల్ చేసి, నేను నిన్ను కలవాలి, నేను సింగిల్గా నీలాగే ఒక రాబరీకి వెళ్తున్నాను, నాకు మనీ అక్కడ కనుక దొరికితే నీకు ఒక రింగ్ ఇస్తాను, ఇద్దరం షేర్ చేసుకుందామని చెప్తాడు. సరేనని కాపు ఫోన్ పెట్టేసి బెడ్పై ఉన్న తన లవర్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే మనకి అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. తన లవర్ ఎవరో కాదు, బ్లాండే. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మన గేలానికి వాడి చిక్కాడా, మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. మనం పెట్టిన ఫొటోస్ బాగా వర్కౌట్ అయ్యాయి, వాడు నీ వల్ల పడ్డాడు, ఇంతకీ నా ప్యాంటీసు నా ఇయర్ రింగు ఎక్కడ పెట్టావు, ఎప్పుడు తిరిగి తీసుకొస్తావని అడుగుతుంది కాపుని. దానికి కాపు అంటాడు, పిచ్చోళ్ళ వాడు అవన్నీ దాచుకొని డబ్బుతో పాటు తిరిగి తీసుకొస్తాడులే అని చెప్తాడు. వీళ్ళిద్దరూ కూడా బిల్లుని ట్రాప్ చేశారు అని అప్పుడే మనకి అర్థమవుతుంది. ఎందుకు ట్రాప్ చేశారని ముందు ముందు మనకి తెలుస్తుంది. అనుకున్నట్టుగానే బిల్లు మరుసటి రోజు కాపుని కలుస్తాడు. బ్యాగ్ని చూస్తాడు కాపు. అందులో బ్లాండ్ పర్సనల్ థింగ్స్ ఉంటాయి కానీ మనీ ఉండదు. మనీ తెస్తానని అన్నావు, మనీ ఏది, ఇద్దరం కలిసి వెళ్దాం రా అని చెప్పి అడుగుతాడు కాపు. అక్కడ నేను ఇష్టపడ్డ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని ఎవరు చూడడానికి వెళ్ళలేదు, ఆ లాకర్ కాంబినేషన్ తెలుసుకున్నాను, ఆ ఫొటోస్ని తీసుకొని వస్తాను, మనీ సేఫ్గానే ఉన్నట్టేలే అని అంటాడు. బ్లాండ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి కాపు తనతో ఇంటిమేట్ అయ్యావా అని అడుగుతాడు బిల్ని. అవునని బిల్ అనేసేసరికి కాపు బిల్ని బాగా కొట్టి, ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడకని కోపంతో చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ బిల్ కాపుకి కాల్ చేసి, నువ్వు నాతో మాట్లాడిపోయినా పర్వాలేదు, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, రాబరీకి కావాల్సిన టూల్స్ ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆ కాపు చెప్తాడు, హ్యామరు 2 గ్లౌజులు పెట్టుకొని వెళ్ళు అని చెప్పి సలహా ఇస్తాడు. అనుకున్నట్టుగానే బ్లాండ్ ఇచ్చిన ఐడియా ప్రకారం ఆ సీక్రెట్ డెన్లోకి వెళ్తాడు. ఆ లాకర్ కాంబినేషన్ ఓపెన్ చేసి ఎన్వలప్లో ఉన్న ఫొటోస్ని చూడకుండానే ఎన్వలప్ తీసుకుంటాడు. వచ్చేటప్పుడు డబ్బులు చూసి ఆశ కలుగుతుంది. వెంటనే బాడీ మొత్తం టేపులతో ఆ మనీ మొత్తం బండిల్స్ మొత్తం కట్టేసుకొని అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ ఓ వ్యక్తి ఈ బిల్లుని చూస్తాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది. వెంటనే హ్యామర్ని తీసుకొని ఆ వ్యక్తిని బుర్ర పగలగొట్టి చంపేస్తాడు. కంగారుగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు బిల్. బ్లాండ్కి కాల్ చేసి, నువ్వు అడిగిన ఫొటోస్ని తెచ్చాను, అక్కడ బండిల్స్ డబ్బు ఉంది, అది కూడా తీసుకున్నాను, నా దగ్గర బోల్డ్ అంత మనీ ఉంది అనగానే ఇదంతా విన్నా ఆ బ్లాండ్ మాత్రం జస్ట్ సరే అని కాల్ కట్ చేసి పెట్టేస్తుంది. ఇంత సింపుల్గా సరే అనేసింది ఏంటని చెప్పి ఫొటోస్ని చూస్తాడు. ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి అది జస్ట్ ఫొటోస్ మాత్రమే, అదేమి పర్సనల్ ఫొటోస్ అయితే కావు, జస్ట్ ఈ ఫొటోస్ని ఇంత సీన్ క్రియేట్ చేసింది ఏంటని కోపంతో బ్లాండ్ ఇంటికి వెళ్తాడు. చూసి చూడగానే బ్లాండ్ని కొడతాడు. ఎందుకు ఇలా చేసావని చెప్పి కాబడుతాడు. అయితే అప్పుడు చెప్తుంది ఆ బ్లాండు, ఇది చేసింది నేను కాదు, కాబే నిన్నెలా మోసం చేశాడు, మొదటి నుంచి కూడా నువ్వు కాపుని ఫాలో అవుతున్నానని అనుకున్నావు, అది కాదు నిజం, కాబే నిన్ను ఫాలో అయ్యాడు. కాపు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కాపు నా ఫ్రెండే. అతను ఒకసారి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఓల్డ్ లేడీ చనిపోయింది. ఆ కేసు ఇప్పుడు కాపుకు చుట్టుకుంది. నాకు తెలిసి కాపు దొంగే కానీ హత్యలు చేసేవాడైతే కాదు. పోలీసులు కాపుని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ పోలీసు ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే, ఎవరైనా అమాయకుడు ఉంటే ఈ కేసు వాడి మీదకి వచ్చేలా చూసుకో, ఈ కేసులోంచి బయటకు వచ్చే రూటు దొరుకుతుందని చెప్తాడు. అందుకనే ఎవరైనా అమాయకుడు ఉంటే అలా వెతుక్కుంటూ ఉంటుండగా నువ్వు వాడికి దొరికావు అని చెప్తుంది. అప్పుడు ఆ బిల్ అంటాడు, నేను ఇప్పుడే పోలీసులకి జరిగిన మొత్తం చెప్తానని అంటాడు. అప్పుడు బ్లాండ్ మాత్రం, నీ మాట ఎవరు నమ్మరు, ఫొటోస్ లేవు, నువ్వు అందరి జీవితాలను నీకు నచ్చిన వారిని ఫాలో అయ్యి నీకు నచ్చినట్టు స్టోరీస్ రాసుకుంటూ ఉన్నావు, ఇది కూడా నువ్వు చెప్పేదంతా స్టోరీ అనే అనుకుంటారు పోలీసులు అనగానే బిల్ అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడు, ఏం చేయలేక. ఈవినింగ్ కాపు బ్లాండ్ ఇద్దరు కూర్చొని కూల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కాపు బ్లాండ్తో ఇలా అంటాడు, మనం అనుకున్న పని అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు మన బిజినెస్ గురించి మాట్లాడుకుందామని అంటాడు. అప్పుడు బ్లాండ్ అంటుంది, ఏంటి ఆ బిజినెస్ అనగానే, ఇంతకీ వాడు హత్య చేసిన హ్యామ్మర్ ఏదైనా అడుగుతాడు. ఆ హ్యామ్మర్ బ్యాగ్లో ఉంది, తీసుకోమని చెప్తుంది. చేతికి కూల్గా గ్లౌజులు వేసుకొని హ్యామ్మర్ చేతితో పట్టుకొని ఇలా అంటాడు,
నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీ గురించి చెప్పిందంతా నిజమే. నువ్వు అతను చేసిన మర్డర్‌ని అడ్డం పెట్టుకొని తనని నువ్వు బ్లాక్‌మెయిల్ చేస్తున్నావని తను నాతో చెప్పాడు. నీలాంటి వాళ్ళను నమ్మడానికి వీల్లేదని అదే హ్యామర్‌తో బ్లాండ్ తల పగలగొట్టి చంపేస్తాడు. ఆ హ్యామర్ మీద బిల్లీకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేసు కూడా తన మీదకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అవుతుంది. బిల్లీ దగ్గరికి పోలీసులొచ్చి బ్లాండ్ చనిపోయింది. నువ్వే తనని చంపావని అంటారు. కానీ దానికి బిల్లీ ఇలా అంటాడు, నేను తనని బెదిరించాను. ఆ హ్యామర్‌ని అక్కడే వదిలేశాను. తన చావు కారణం నన్నే అని ఎలా నిర్ధారిస్తారు అని అడుగుతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, నీ ఫ్లాట్‌లో ఇవి దొరికాయని బ్లాండ్‌కి సంబంధించిన ప్యాంటీసు, పెరల్ రింగు, ఫొటోస్‌ని చూపించి హ్యామర్ కూడా దొరికింది. దాని మీద 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ అటాచ్ అయ్యి ఉంది. ఒకరిది బ్లాక్ అనేవాడిది, రెండోవాడిది బ్లాండ్ అనే అమ్మాయిది అని చెప్తాడు. నువ్వు ఇల్లీగల్‌గా వాడుకుంటున్న ఫ్లాట్ ఓనర్ కూడా నీ మీద కేసు పెట్టాడు అని అనగానే ఆ ఫ్లాటు కాబ్‌ది. కాబే దానికి సంబంధించిన కీస్ ఇచ్చాడు. కాబు దొంగతనం చేస్తూ ఉంటాడు. అలా దొంగతనం చేస్తున్నప్పుడు ముసలావిడిని చంపేశాడు. ఆ ముసలావిడి కేసు నుంచి నన్ను ఇరికించాలని ఈ విధంగా మొత్తం సీన్ అల్లాడని చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అలాంటి వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఏ కేసు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి లేదని చెప్తాడు. అప్పుడు లేదు ఆ ఫ్లాట్ నాది కాదు అది కాబుది అని చెప్తాడు. అప్పుడు ఆ ఫ్లాట్ ఓనర్ కాబు కాదు డానియల్ లాయిడ్ అనేవాడిది. అతని ఏటీఎం కూడా నీ ఫ్లాట్లో దొరికింది. ఆ ఏటీఎం మీద ఉన్న సిగ్నేచర్ నీదేనా అని చూపించడంతో ఆ సిగ్నేచర్ ఎస్ నేనే చేశానని చెప్తాడు. ఇంకా మూవీ అంతటితో ఎండ్ అవుతుంది. సో మూవీ లవర్స్ మూవీ అర్థమైందా లేదా? ఇంకా అర్థం కాకపోతే ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. బిల్ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. వాడికి స్టోరీ రైటర్ అవ్వాలని కోరిక. అనుకున్నట్టుగానే సొసైటీలో ఉన్న మనుషులను వారి వ్యక్తిగత జీవితాలను అనుసరించి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు ఒక మంచి స్టోరీ రెడీ అవుతుందని అనుకుని అలా రోడ్డు మీద అందరిని వాచ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే సిటీలో బ్లాండ్, కాబ్ అనే ఇద్దరు సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బ్లాండ్ ఇంతకుముందు ఇల్లీగల్ పనులు చేస్తే ఒక బార్ ఓనర్తో రిలేషన్లో ఉండేది. వాడు ఒకసారి బ్లాండ్ ముందే ఒకరిని చంపడంతో తను భయపడి ఆ రిలేషన్ని కట్ చేసేస్తుంది. కానీ వాడు తన పర్సనల్ ఫొటోస్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ తనతో రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇలానే బ్లాండ్ అందరికీ ఒక కథ చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. నిజం ఏంటంటే బ్లాండ్ సీక్రెట్గా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ గ్యాంగ్స్టర్తో రిలేషన్లో ఉంటూ ఇంకొకరిని సీక్రెట్గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ గ్యాంగ్స్టరు వాడిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుని బ్లాండ్ ముందే చేతులు కాళ్ళు ఎరగొట్టి చంపేస్తాడు. నువ్వు ఉంటే నాతోనే ఉండాలని కండిషన్ పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడున్న రక్తం మరకల్ని బ్లాండ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది. ఆ క్లాత్స్ని దాచి ఈ మర్డర్ గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తానని ఆ గ్యాంగ్స్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. బ్లాండ్ పెట్టే టార్చర్ని ఆ గ్యాంగ్స్టర్ భరించలేక దీని బాధ ఏదో విధంగా వదిలించుకోవాలని మాత్రం అనుకుంటాడు. కొన్ని రోజులకి బ్లాండ్కి కాబ్ అనే ఒక దొంగ పరిచయం అవుతాడు. కాబ్ బ్లాండ్ చాలా డీప్గా వెళ్ళిపోతుంది. ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నా ఫొటోస్ ఉన్నాయి, వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బును కొట్టేసి మనం హ్యాపీగా ఉండొచ్చని ఒక టాస్క్ అయితే ఇస్తుంది ఆ కాబ్. ఇందుకు మంచి ప్లాన్ ఉంటే చెప్పు అని అనగానే కాబ్ ఒక మంచి ప్లాన్ వేస్తాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్స్టర్ మనిషి ఎవరో కాదు, కాబే. ఆ గ్యాంగ్స్టరే ఈ కాబును పంపించాడు. బ్లాండ్ని లేపేయడానికని చెప్పి ఈ కాబ్ వచ్చాడు కానీ బ్లాండ్ చెప్పింది కూడా నిజమేనని మొదట్లో అనుకుంటాడు. బట్ ఎప్పుడైతే బిల్లీతో ఫిజికల్ కనెక్ట్ అయిందో తను ఇంకా రాంగ్ పర్సన్ అని అనుకుని డీప్గా నమ్ముతాడు. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకొని వెళ్ళిపోదామా అనుకుని బ్లాండ్ని చంపి ఆ కేసుని బిల్లి మీదకి వచ్చేలాగా ఒక స్టోరీ అల్లి కూల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీలో 3 జీవిత సత్యాలున్నాయి. ఒకటి బ్లాండ్ గురించి. మనం అన్ని వేళ అన్ని సందర్భాల్లోనూ మోసం చేయగలమేమో కానీ అందరినీ మోసం చేయలేము. బిల్లుకి సంబంధించింది ఒకటి ఉంది. మనం ఒకసారి మన లైఫ్ గురించి కొన్ని రూల్స్ అంటూ పెట్టుకుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకుండా ఆ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి. పూర్తిగా బ్రేక్ చేసుకుంటే మన లైఫ్ బిల్లులాగానే ఉంటుంది. కాప్ క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు, ఒక పని మీద వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాగైనా మనం అనుకున్న పనిని కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కాప్ క్యారెక్టర్ మనకు చెప్తుంది. మరి ఇది గైస్ మూవీ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.